నేను 83 కాడి నుంచి 15 ఎకరాలు చేస్తున్నాను. చేస్తుంటే ఈ మధ్యన బొత్తుగా ఇబ్బంది పడిపోతున్నామండి. పైనుంచి ఏమని చెప్తున్నారంటే నాకు పెద్ద చదువు రాదు, మీరు ఫలానా టయానికి మడి వేయాలి, ఫలానా టయానికి ఊడసాలి, ఫలానా టయానికి కొయ్యాలి అని చెప్పి జీరోలు కిందకి గెంటుతున్నారండి. అదే మాట మీద మేము ఫాలో అవుదాం అనుకుంటుంటే ఇదిగో ఇప్పుడు మళ్ళీకి నీళ్ళు లేవండి, ఎవరో పట్టించుకుంటలేదు, మడికి కూడా నీళ్ళు లేవు, ఎండిపోతున్నాయి. ఏంటని అడుగుతుంటే విఆర్ఓ ఏమో నాకు సంబంధం ఏంటి, మీ గ్రామం విఆర్ఓ, మా గ్రామ విఆర్ఓ మాకు సంబంధం ఏంటి, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పుకోవాలి అనేమో ఆయన అంటున్నాడు. ఈ ఎంఆర్ఓ గారు చెప్తేనేమో ఆవిడ బాగానే స్పందించారండి, ఆవిడ బాగానే చెప్పారు. ఆవిడ వాళ్ళు వచ్చి నిన్న విఆర్ఓ వచ్చి ఇక్కడ ఓ భూస్వామి గారు వచ్చిన ఊట కిందోళ్ళకి వెళ్ళనివ్వకుండా నేను ఇంజనీర్లు వేసి తోడేస్తాను, మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మా మనిషి పైకి వెళ్ళడో కిందకి వెళ్ళడో, మీరు అడ్డం అయితే తీసేస్తాను, మాకు రాజకీయ నాయకులు ఉన్నారు వెనకాల అని మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఏం చేయమంటారు? దాన్ని ఎకరానికే నేను 83లో వ్యవసాయంలో దిగినప్పుడు 18 బత్తాలు, ఇప్పుడు ఇవాళ 33 బత్తాలు 36 బత్తాలు చేసి ఇచ్చుకుంటున్నారండి రైతులు. ఇచ్చుకుని పండిందామంటే ఇదిగో పెట్టుబడులు పెట్టాక ఇలాగ అయిపోతుందండి మా బతుకులు, ఇలా తగ్గించండి అని అంటే తగ్గించడం పని లేదు, ఇది పరిస్థితి అంటున్నారు. ఆ భూస్వాములే ఇంకొక రైతుకి ఇచ్చేసి నేను తోడించేస్తాను, నువ్వేం చేయగలుగుతావు అని అడుగుతున్నారండి. మా బక్కోళ్ళ పరిస్థితి, మా పేదోళ్ళ పరిస్థితి ఎవరో పట్టించుకుంటలేదు. ఊళ్ళో నాయకులు ఉన్నారండి, ఒక్కొక్కడికి 10 ఎకరాలు 20 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నారు, రైతులు ఉన్నారండి. ఇందులోను ఒక్క రైతు పట్టించుకుంటలేదండి, వాళ్ళు నవ్వురు చేసుకుంటున్నారు. మేము చిన్న మేము దెబ్బలాడుకుని కొట్టుకుని చస్తున్నామండి ఈ నీళ్ళ గురించి. ఇదండి పరిస్థితి అంతాను. మాది సినమలం అండి, పెనుగొండ మండలం మాది.